హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు కూర పొడి వేసిన గుత్తి కాకరకాయ చేయబోతున్నానండి. అంటే కాయల పల్లంగా చేస్తున్నాను కూర పొడి వేసి. ఇవి ఇంట్లో కాసిన కాయలండి. లేతగా ఉంటాయి ఇంట్లో కాసినవి. ఒక 4 కాయలు వచ్చినాయి. దానికి ఇట్లా అటు ఇటుగా తొడాలు కట్ చేసుకొని ఇట్లా కాయని మధ్యలో చీల్చుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా పొట్ట చీల్చుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి మనం కూర పొడిని. ఇట్లా అన్ని కాయలు అట్లా చేసేసుకొని పైన ఇట్లా గొగ్గురుగా ఉంటాయి కదా కాకరకాయకి, అది కూడా తీసేసానండి నేను. ఇట్లా తీయడం వల్ల చేదు అనేది ఉండదు ఎక్కువ. అట్లా స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టుకోవాలండి బాండీలో. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కాయని అట్లా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి, లోపల దాకా వేగుతాయి. ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ కాకరకాయలు వేగిన తర్వాత నెక్స్ట్ కూర పొడి రెడీ చేసుకుందాము. ఈ కూర పొడి రెసిపీ మన ఛానల్లో ఉన్నదండి, వీడియో ఒకసారి చూడండి. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న కాకరకాయల్లో ఈ పొడిని పెట్టుకోవాలండి. పొడిని పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయాలి, ఆ పొడి బయటికి రాకుండా ప్రెస్ చేసి అన్ని కాకరకాయల్లో అలానే ఆ కూర పొడిని పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా కూర పొడి కాకరకాయలని, వాటిని బాండీలో వేసేసి మిగతా పొడిని కూడా చల్లుకోండి దాని మీదే. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను కూర పొడిలో కూడా వేసానండి సాల్ట్ లైట్గా. కొద్దిగా పసుపు వేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. బాగా ఫ్రై అవ్వాలి ఆ కూర పొడి మొత్తం కాకరకాయలకి పట్టేదాకా. ఇంతేనండి. ఇది వేడి అన్నంలో ఈ కాకరకాయలని వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అస్సలు చేదు అనేది ఉండదండి. పిల్లలు కూడా తినచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. తిన్నాను అన్న వాళ్ళు కూడా తింటారండి. ఇంతేనండి, కూర పొడి వేసిన గుత్తి కాకరకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.